వచనంలో ఆయన పరమునకు చేర్చుకునబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, పరమునకు అంటే ఆయన ఆరోహణమయ్యేటువంటి సంగతుల గురించి ఇక్కడ రాయబడతా వచ్చింది. అంటే ఆయన ఆరోహణమవుతాడు అనేటువంటి విషయం ఇక్కడ రాయబడతా వచ్చింది. మనం గమనించినట్లయితే ఈ అధ్యాయంలో పలుమార్లు ఆయన అక్కడ ఉన్నటువంటి శిష్యులకి, తనతో ఉన్నటువంటి వారికి అందరికి కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడంటే, నేను వెళ్ళబోతున్నాను అనేటువంటి విషయాలు ముందుగానే చెప్తా వచ్చినాడు. చూడండి, మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం 22వ వచనం, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. తర్వాత మనం గమనించినట్లయితే 44వ వచనంలో, ఆయన చేసిన కార్యములన్నిటిని చూసి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవుల్లో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అంటే ఆయన చనిపోతున్నాడు, ఆయన అప్పగింపబడబోతున్నాడు, ఆయన చనిపోయి తర్వాత తిరిగి 3వ దినమున లేస్తాడు అనేటువంటి సంగతులు ముందుగానే చెప్పినాడు. అందుకే ఇక్కడికి వచ్చేతలకి ఏమని చెప్తా ఉంటున్నాడు, దేని గురించి చెప్తా ఉంటున్నాడు, ఆరోహణం అయ్యేటువంటి దాని గురించినటువంటి విషయాలు చెప్తూ ఉంటున్నాడు. ఇది మనకి ఏం గుర్తు చేస్తూ ఉంటుంది, లేకపోతే ఏం తెలియజేస్తూ ఉంటుందంటే, ఆయన ఎందుకొరకు వచ్చినాడు అనేటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటున్నాయి. ఎందుకొరకు వచ్చినాడు ఆయన ఈ లోకానికి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చినాడు, ఇక్కడ అదే రాయబడతా వచ్చింది. చూడండి, మనం చదువుకున్నటువంటి మాటలోనే ఇక్కడ 22వ అధ్యాయం, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట, ఈయన వచ్చినాడు, శ్రమలు పొందుతున్నాడు, విసర్జింపబడతా ఉంటున్నాడు, చంపబడుతున్నాడు, తర్వాత 3వ దినమున తిరిగి లేస్తూ ఉంటున్నాడు. ఎందుకొరకు లేస్తూ ఉంటున్నాడు కదా, అదే మనము అది గుర్తించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కార్యంలో కూడా మొదట ఆరోహణమైనటువంటి సంగతుల గురించి రాయబడతా వచ్చింది. ఇక్కడ కూడా గలిలయ మనుషులారా, ఏ రీతిగా అయితే ఆయన వచ్చినాడో, పరలోకం ఏ రీతిగా అయితే మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన ఏం చేస్తాడంట, మళ్ళీ తిరిగి వస్తాడు. కాబట్టి ఈ యొక్క మాటలో ఇన్ని సంగతులు ఉన్నాయి కదా. కాబట్టి ఆయన ఎందుకొరకే వచ్చినాడు అనేటువంటి విషయాలు మనము గుర్తు చేసుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా గుర్తు చేసుకొని మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఎందుకొరకే వచ్చినాడు ఆయన, చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు చెప్తాడు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. విస్తరించెను, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను, నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. కాబట్టి ఇది అపోస్తుడైనటువంటి పౌలు యొక్క సాక్ష్యం కదా, ఇది నీ యొక్క నా యొక్క సాక్ష్యం కూడా, అవునా కదా కదా. మనం కూడా ఎట్లా ఉన్నామంట, ఈయన అట్టివారిలో నేను ప్రధానుడును అంటున్నాడు, పాపుల్లో నేను ప్రధానుడును అంటున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చినాడంట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు అది కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు
అక్కడ పరమునకు చేర్చుకొనబడక ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటా ఉన్నాడు? లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే యెరూషలేముకు పోవాలనుకుంటున్నాడు. ఆయన ఎందుకొరకే వచ్చినాడు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని ఆయన ఆ యొక్క కమిట్మెంట్, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కమిట్మెంట్ని తెలియజేస్తూ ఉంది. దాని పట్ల ఆయన ఖచ్చితంగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు వచ్చినాడంట? ఆ పాపులను రక్షించడానికి వచ్చినాడంట కదా. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఎటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం కదా, పాపులంగా ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన రక్షించినాడు. అంతేకాదు 16వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన కనికరించినట్లే మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన కనికరిస్తూ వచ్చినాడు, మన పట్ల కృప చూపిస్తూ వచ్చినాడు కదా. ఆయన అపారమైనటువంటి ప్రేమని మన పట్ల కనపరుస్తూ వచ్చినాడు, ఆ కృపను చూపిస్తూ వచ్చినాడు కదా. దేవుడు లోకమును ఎంతో ఏం చేసినాడంట? ప్రేమించినాడు. కాగా కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని మనకి అనుగ్రహించినాడు కదా. ఎంతగా ప్రేమించినాడంటే అంతగా ప్రేమించినాడు కదా. కాబట్టి మన కొరకై, పాపులమైనటువంటి మన కొరకై ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. ఆ యొక్క కల్వరి శిలువలో నీ యొక్క నా యొక్క పాపము నిమిత్తమై ఆయన మరణించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. మనము కదా ఆయన ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి చెప్పబడుతూ వచ్చింది కదా. ఆయన ఆ పాపాన్ని అంతటిని కూడా ఆ కల్వరి శిలువలో భరించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. ఈ పాపం ఎక్కడి నుంచి వస్తూ వచ్చింది? మనకి ఆదాం. కాబట్టి మనకు ఆ యొక్క ఆది ఆదాము నుంచి మనకి ఈ యొక్క పాపం అనేటువంటిది సంక్రమించినటువంటిదిగా ఉంటూ వచ్చింది. అందును బట్టి ఆ పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది కదా. కాబట్టి మనం పుట్టుకతోనే పాపులంగా ఉంటూ వచ్చినాం. కాబట్టి మన పాపము నిమిత్తమై ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ కల్వరి శిలువలో మరణించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు ఆయన మన పట్ల ఏం చూపిస్తూ వచ్చినాడు? కనికరాన్ని, కృపని చూపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. చూడండి 17వ వచనంలో ఆయన గురించి తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం, సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక ఆమేన్ కదా. అటువంటి ఆయన కదా నీ కొరకై నా కొరకై ఏం చేసినాడు? ఈ లోకానికి వచ్చినాడు. ఏమీ లేనటువంటి వాడిగా వస్తూ వచ్చినాడు కదా. ఎంత పేదవాడిగా వచ్చినాడంటే అంత పేదవాడిగా వచ్చినాడు కదా. కాబట్టి పశువుల పాకలో జన్మిస్తూ వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన అంతగా తగ్గించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంత కృపని, అంత కనికరాన్ని మన పట్ల చూపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు కూడా మనం చూడవచ్చు. 2వ అధ్యాయంలో 4-5 వచనాలు. 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అది కృపచేత మాత్రమే మనం ఏమైనామంట. అది దీంట్లో ఇంక ఏది లేదు, మన గొప్పతనం లేదు, మన మంచితనం అసలు ఏమీ మాత్రం లేదు కదా. కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన కృప చేతనే మనం ఏమైతే వచ్చినాం? రక్షించబడతా వచ్చినాం కదా. ఆయన ప్రేమ చేతనే మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేస్తూ వచ్చినాడు? బ్రతికిస్తూ వచ్చినాడు కదా. మన పాపముల్లో, మన అపరాధముల్లో చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం. ఇదే ఆయన చూపించినటువంటి కృప, ఇదే ఆయన చూపించినటువంటి కనికరం, ఇదే ఆయన చూపించినటువంటి ప్రేమ కదా. అందుకే మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నారు. ఎంత కృపను చూపించినాడు, ఎంత ప్రేమను చూపించినాడు నీ పట్ల, నా పట్ల కదా. కాబట్టి అందును బట్టి మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నారు. కాబట్టి అదే ఈ సంగతులే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వస్తూ ఉంటున్నాయి మనకి కదా. చూడండి మనము గమనించినట్లయితే అంత కృపని, అంత కనికరాన్ని ఆయన మన పట్ల చూపిస్తూ వచ్చాడు. అంతేకాదు ఆయన ఏం చేసినాడంట, ఇక్కడ దేని గురించి రాయబడుతూ వచ్చింది? పరమునకు చేర్చుకొనబడు దినములు. మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నటువంటి రీతిగా ఆయన ఏమైపోయినాడంట? పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏమవుతాడంట?
ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఏం చేస్తాడంట ఆయన. అది కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి 2 వచనాల్లో రాయబడతా వచ్చింది, నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగున. కాబట్టి నేను మీ కొరకే ఏం చేస్తా ఉంటానంట, ఆ స్థలం సిద్ధపరచ. అస్సలు నాకు ఆ మాటలు చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది కదా. ఎవరన్నా అనుకుంటారా అంటే నేను అనిపించింది నాకంటే. ఏ దేవుడు కానీ ఎక్కడ కూడా అనుకోరు కదా. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలంట. అంటే అంత సమానంగా ఆయన మనల్ని చేయాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. అది ఆయన ప్రేమ, అది ఆయన కృప, అది ఆయన కనికరం కదా. కాబట్టి అంతగా మన పట్ల కృప చూపిస్తూ వచ్చినాడు, అంత కనికరాన్ని ఆయన మన పట్ల కనపరుస్తూ వచ్చినాడు. చూడండి ఆ మాటలు 14వ అధ్యాయం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆ మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ఏమన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి ఆయనే నిత్య జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము. కాబట్టి దానికి మార్గం ఆయనే. కాబట్టి అంతగా మనకి కృప చూపిస్తూ వచ్చినాడు కదా. అంత కృపని ఆయన మన పట్ల కనపరుస్తూ వచ్చినాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు మనం ఈ రక్షణకి అర్హులమే కాదు, పాత్రులమే కాదు. అయినప్పటికీ కూడా ఆయన తన మహాప్రేమ చేత ఆ యొక్క రక్షణని, ఆ యొక్క ఉచితమైనటువంటి రక్షణని ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో కూడా మనం అదే చదువుకుంటూ వచ్చినాం కదా. మనము విశ్వాసము చూపించుట ద్వారానే ఏమొచ్చిందంట, నిత్య జీవము కదా. అదే అపోస్తుడైనటువంటి పౌలు అయినను 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోరు. నిత్య జీవం కావాలంటే ఎవరిని విశ్వసించాలా? యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించాలా. ఏమని విశ్వసించాలా? ఆయన నా కొరకే, నా పాపముల కొరకే ఈ లోకానికి వచ్చినాడు, చనిపోయినాడు, పాతి పెట్టబడినాడు, తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచినాడు. లేచి ఎక్కడికి పోయినాడు? ఆ పరలోకానికి వెళ్ళినాడు. మళ్ళీ ఏమవుతాడు? మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన ఉండేటువంటి స్థలంలో నేను కూడా ఉండలాగునా నన్ను మళ్ళీ తీసుకెళ్తాడు అనేటువంటి విశ్వాసము మనం ఎప్పుడైతే మనం కనపరుస్తామో అప్పుడే మనం ఏమైనట్లంట, నిత్య జీవాన్ని పొందుకున్నట్టు కదా. అదే నిత్య జీవం. కాబట్టి మనం కూడా అటువంటి ఆ యొక్క విశ్వాసములోనికి మనల్ని ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఆ విధంగా ఆయన విశ్వసించుట ద్వారా మనం రక్షించబడతా వచ్చాం. కాబట్టి తద్వారా మనకి ఏమొస్తా వచ్చింది? నిత్య జీవం వస్తూ వచ్చింది. సదాకాలం ఆయనతో కూడా ఉండేటువంటి ఆ యొక్క భాగ్యం కలుగుతూ వచ్చింది. కాబట్టి అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ఆయన్ని స్తుతించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే 9వ లూకా సువార్త 9వ అధ్యాయంలో వాళ్ళని 52వ వచనం, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు. ఇక్కడ ఏం చేసినారు సమరయులు? వారు ఆయన చేర్చుకోలే కదా. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి వాళ్ళు ఆయన ఎందుకు చేర్చుకోలేదనేటువంటి విషయాలను మనం గమనించినట్లయితే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీని ఎదుర్కొన్నప్పుడు ఆమె ఏమంటుంది? మేము ఎక్కడ ప్రార్థిస్తాము, మేము ఎక్కడ ఆరాధిస్తాము అని చెప్తా ఉంది. కొండ మీద ఆరాధిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలనుకుంటున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? యెరూషలేముకి వెళ్ళాలనుకుంటున్నాడు కదా. కాబట్టి ఈ రీజన్స్ బట్టి వాళ్ళు ఆయన్ని చేర్చుకోలే. కానీ ఇక్కడ చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమంటా ఉన్నాడంటే చూడండి 21వ వచనం, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము, మీకు తెలియని దాన్ని ఆరాధించువారు
మేము మాకు తెలిసిన అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో ఇప్పుడును వచ్చే ఉన్నది తను ఆరాధించువారు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను కదా. కాబట్టి చూడండి ఏమని రాయబడతా వచ్చింది ఇక్కడ, ఏంటంట, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వస్తా ఉంది, వచ్చే ఉన్నది అని చెప్పాడు కదా. వచ్చుచున్నది, వచ్చే ఉన్నది అని చెప్పాడు కదా. అంతేకాదు ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంట, ఆ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఇట్లే తెలియని దాన్ని, సమరయ స్త్రీ ఏ విధంగా అయితే తెలియని దాన్ని ఆరాధిస్తూ వచ్చినామో మనం కూడా తెలియని దాన్ని ఆరాధిస్తూ వచ్చినాం కదా. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మనకి మన యొక్క నేత్రాలను ఆయన తెరవజేసి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ఎవరిని ఆరాధించే వారిగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా మనల్ని చేస్తూ వచ్చినాడు. అంతేకాదు ఎట్లా ఆరాధించేటువంటి వారిగా చేస్తూ వచ్చినాడు, ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా చేస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఈ సమరయేలు వరే కదా ఆయన్ని త్రోసిపుచ్చినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. మనకు తెలిసిన దాన్ని ఆరాధిస్తూ వచ్చినాం, మన ఇష్టానుసారంగా మనం ఆరాధిస్తూ వచ్చినాం. అయితే దేవుడు మనకి మనం మనోనేత్రాలను వెలిగింపజేసి మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. తద్వారా మనము నిజంగా ఆయన్ని ఆరాధించేటువంటి నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఆయన మనల్ని చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి చూడండి, అంతేకాదు మనం గమనించినట్లయితే రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని రోమిలికి రాసిన మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవరైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ మనము ఎట్లాంటి స్వభావం కలిగినటువంటి వారంగా అయితే వచ్చినామంట, ఆత్మ స్వభావం. ఒకప్పుడు ఎట్లాంటి స్వభావంలో ఉన్నాం, శరీర స్వభావంలో ఉంటా వచ్చినాం కదా. కాబట్టి ఆ పాతదంతా ఏమైపోయింది, పోయింది, చచ్చిపోయింది కదా. కాబట్టి మనము ఒకప్పుడు శరీరానుసారంగా ఉంటా వచ్చినాం, శరీర స్వభావం కలిగి ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆత్మ స్వభావం కలిగినటువంటి వారిగా ఆయన మార్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. తద్వారా మనము చూడండి ఎఫ్ఎసీయులకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ ఒక మాట రాయబడింది. 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి ఆయన దేంతో మనల్ని ముద్రించినాడంట. 13వ వచనం, అది కదా. చూడండి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ఏం చేసినామంటే మనము ముద్రించబడ్డాం కదా. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతా వచ్చినామో, అంతేకాదు ఆ రక్షణ సువార్తను విని మనం విశ్వాసం ఉంచుతా వచ్చినామో, అప్పుడు దేని చేత మనం ముద్రింపబడతా వచ్చినాం, ఆత్మ చేత ముద్రింపబడతా వచ్చినాం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరము, ఆత్మ స్వభావం కలిగినటువంటి వారం. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా ఆరాధిస్తాము, ఆత్మతో ఆరాధిస్తాం, సత్యముతో ఆరాధిస్తాం కదా. ఒకవేళ మనం నిజంగా ఆత్మ లేకపోతే ఏమని రాయబడతా వచ్చింది, రోమిలికి రాసినటువంటి పత్రికలు మనం ఇప్పుడే చదువుకుంటా వచ్చాం. ఆత్మ లేకపోతే మన జీవితాలు ఏముంటుంది, శరీర స్వభావం ఉంటుంది. కాబట్టి శరీర స్వభావం ఉంటే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఏమని రాయబడింది, వాడు ఆయన వాడు కానే కాదు. కాబట్టి మనం చేసేటువంటి ఆరాధన ఎటువంటిది అయిపోతుంది, వ్యర్థమైనటువంటి ఆరాధన కదా. కాబట్టి అటువంటి ఆరాధనని ఆయన కోరుకోవట్లే. కాబట్టి ఆత్మతో సత్యముతో
చేయాలి, అటువంటి ఆరాధన మనం చేయాలి అని ఆయన కోరుకొని ఆయన ఆ విధంగా మనల్ని రక్షించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేగా తర్వాత చదువుతాం చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 54వ వచనం, శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించును. చూడండి, ఎవరంట వీళ్ళు శిష్యులు, యాకోబు. వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? సమరయ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు యేసు ప్రభు వారిని వాళ్ళని చేర్చుకోలే. అందుని బట్టి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఆకాశం నుండి ఏం చేయాలనుకుంటున్నారంటే అగ్ని తీసుకొచ్చి వాళ్ళని నాశనం అయ్యారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏలియా అనుకుంటున్నారు కదా. ఏలియా కూడా ఏం చేసినాడు? ఆకాశం నుండి ఏం తీసుకొచ్చినాడు? అగ్ని తీసుకొచ్చినాడు కదా. కాబట్టి వీళ్ళు కూడా అట్లా ఆకాశం నుండి అగ్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ నాశనం చేయాలని కోరుకుంటా వచ్చినారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళని ఏం చేసినాడంట? గద్దించినాడు. చూడండి, ఇక్కడ అదే రాయబడుతూ వచ్చింది. 3 అని పెట్టి కింద అనేక ప్రాచీన ప్రతుల్లో ఏలియా చేసినట్లు వీళ్ళు కూడా ఏం చేయాలనుకున్నారు? ఆ విధంగా చేయాలనుకున్నారు కదా. వీళ్ళు మమ్మల్ని చేర్చుకోరా, కాబట్టి వీళ్ళని నాశనం చేయాలా అని అనుకుంటా వచ్చినారు కదా. కాబట్టి కానీ యేసుక్రీస్తు ప్రభువు చూడండి ఎంతగా ఎంత దీనమైనటువంటి హృదయం కదా. కాబట్టి ఆయన ఏమంటా వచ్చినాడంటే వారిని గద్దించినాడు. 4 అని చెప్పి కింద చాలా చక్కగా రాయబడతా వచ్చింది. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు అది కదా. దేన్ని రక్షించడానికి వచ్చినాడంట? ఆత్మని. ఇక్కడే చాలా మంది మనం అంటే వి విల్ బి అంటే తప్పిపోయేటువంటి వారంగా ఉంటుంది. చాలా క్లియర్గా రాయబడుతూ వచ్చింది. దేనిని రక్షించడానికి వచ్చినాడు? ఆత్మని, మనుషుల యొక్క ఆత్మను రక్షించడానికి వచ్చినాడు కదా. శరీరం ఏంటి? ఈ శరీరం అంతా ఏంది? ఈ మన్ను అయినది ఇది శరీరం ఏంది? మన్ను కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? తిరిగి మన్నులోనే కలిసిపోతుంది. కాబట్టి ఆయన మన ఆత్మలను రక్షించడానికి వచ్చినాడు. అదే ఎల్లప్పుడూ ఉండేది, దానికే తీర్పు కదా. ఆయన ఎరిగినటువంటి వారంగా ఉన్నట్లయితే మనం ఆయనతో సదాకాలం ఉంటాం. లేకపోతే ఎక్కడికి పోతాం? నరకం కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ఏంది? ఆత్మ చచ్చిపోదు కదా. అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అదే అక్కడ చెప్తా ఉన్నాం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే విషయం ఏంటంటే ఆయన మన ఆత్మను రక్షించడానికి వస్తూ వచ్చినాడు. అదే అక్కడ వాళ్ళకి తెలియజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ 3 రకాలైనటువంటి వాళ్ళు తిరిగి 56వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 3 వ్యక్తులు మనం గమనించవచ్చు. అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళి వారు మార్గమున వెళ్తుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని చూడండి. కాబట్టి మా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన లేకుండా ఏమీ జరగలేదంట. ఆయన కోసమే సమస్తము ఉన్నాయని రాయబడతా వచ్చింది. అటువంటి ఆయనకి ఏం లేదంట, తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదంట. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే 15వ వచనం, మొదటి అధ్యాయము కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజింపబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఇది. ఇటువంటి ఆయనకి ఏం లేదంట, తలవాల్చుకున్నట కానీ ఎందుకు లేదు. ఎందుకు అంతగా అంటే నీ కొరకే నా కొరకే. అది ఆయన యొక్క అంతగా తగ్గించుకుంటూ వచ్చాడు. అంతగా మన కొరకే తగ్గించుకొని ఆయన నిన్ను నన్ను రక్షించాలని కోరుకుంటూ వచ్చినాడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఆయన్ని ఏం చేయాలనుకున్నాడంట, వెంబడించాలని కోరుకుంటూ వచ్చినాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను కదా అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమో చెప్పినాడు,
నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి ఏం లేవంట. అది కానీ ఆ తర్వాత ఈ మనుషుడు ఏమైనా సమాధానం చెప్పినాడా? ఏం లేదు. అంటే క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయినాడనే మ్యాక్సిమం కదా. కాబట్టి అంటే హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాడు కదా. అందుని బట్టి చూడండి, ఇదే అధ్యాయంలో లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ అంటే సామాన్యమైనటువంటిది కాదు కదా. సిలువ అంటే శ్రమలు కదా. అందుకే పైన రాయబడుతూ వచ్చింది. ఎట్లా అంటే ఆయన శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి కదా. సిలువ అంటే ఇన్ని ఉంటాయి కదా. కాబట్టి దాన్ని ఎత్తుకొని మనం వెంబడించాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి ఏవో దొరుకుతాయని ఆశించి అవి దొరుకుతాయి, లేకపోతే దేవుని అక్కడికి పోతే, చర్చికి పోతే, లేకపోతే దేవుని దగ్గరికి పోతే నాకు ఆడేమన్నా వస్తుందేమో, ఈడేమన్నా వస్తుందేమో, లేకపోతే కొంత ఆస్తి కలుగుతుందేమో, ఏమి లేదు. అందుకే నేను ఎప్పుడైనా అంటే నేను బేసిక్గా ఎవరైనా మామూలుగా అంటే ఎట్లా ఉన్నాడు బ్రదర్ అని అడిగితే, ఏం బాగున్నాం బ్రదర్ అంటే, అయితే డౌటే, మీరు ఏదో పరీక్షించుకోవాల్సిందే బ్రదర్ అని చెప్తాను కదా. మన విశ్వాస జీవితంలో మనకు శ్రమలు ఉంటాయి కదా. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం శ్రమలు అనుభవించాలి. కాబట్టి ఇతను ఏం చేస్తూ వచ్చినాడంటే, హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఆహారం దొరుకుతుందనో, లేకపోతే ఇల్లు దొరుకుతుందనో, లేకపోతే ఇంకోటి దొరుకుతుందనో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చినాడు. అందుకే ఆయన ఏమైపోయినాడంటే వెళ్ళిపోతూ వచ్చినాడు. తర్వాత ఇంకొక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారే అడుగుతూ వచ్చినాడు. 59వ వచనం. ఆయన మరి ఒక్కరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రికి పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసిను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిము, నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను కదా. ఇంకొక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తూ వచ్చినాడు. ఈయన ఏమంటా వచ్చినాడు, ఏం చేస్తా అంటున్నాడు, నేను నా తండ్రిని పాతిపెడతా అంటున్నాడు. అంటే ఈజ్ గివింగ్ ఎక్స్క్యూజెస్, రీజన్స్ చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి రీజన్స్ ఉండకూడదు కదా. శిష్యులు ఏ విధంగా వెంబడించినారు, వాళ్ళకున్నవన్నీ కూడా ఆడికి వదిలేసి ఏం చేసినారు, యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తానే ఏం చేసినారు, వాళ్ళకున్న సమస్తము వాళ్ళ జీవనాధారం అన్నీ కూడా వదిలిపెట్టి ఆయన వెంబడిస్తూ వచ్చారు. కాబట్టి మనం కూడా అటువంటి వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం అంటే అది లేదు, ప్రభువా నేను ఇంకా కొంచెం ఏదైనా సంపాదించుకోవాలా, లేకపోతే వెనకలు ఏదైనా కూర్చుకోవాలా కదా, ఇవన్నీ కాదు. కాబట్టి అదే ఇక్కడ అదే మనకు చెప్పబడుతూ ఉంది కదా. అంతేకాదు ఇంకొక ఆయన ఉన్నాడంట, మరి ఒకడు ప్రభువా 61 వచ్చాం. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చిందని కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవు అని అడగ, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనకదట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు. అది ఇంకొక ఆయన కూడా వచ్చినాడు, నేను నిన్ను వెంబడిస్తాను కానీ నేను ఏం చేసి వస్తా, మా ఇంట్లో అన్నీ సమకూర్చి లేకపోతే సర్దుకొని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును ఏమంట దేవుని రాజ్యమునకు. కాబట్టి మనం నాగలి మీద చేయి పెట్టినాం ఆల్రెడీ. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతూ వచ్చినామో మనం నాగలి మీద చేయి పెట్టినట్టే. ఇప్పుడు మనం ఏం చేయకూడదు, వెనక్కి తిరగకూడదు మన జీవితంలో కదా. లోతు భార్య ఏం చేసింది, వెనక్కి తిరిగింది. లోతు గురించి చాలా చక్కగా నీతిమంతుడు అని రాయబడుతూ వచ్చింది లోతు గురించి. కాబట్టి లోతు భార్య ఏం చేస్తూ వచ్చిందంటే బయటకు వచ్చింది, కానీ తను ఏం చేస్తూ వచ్చింది, వెనక్కి తిరిగి చూసింది. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడు కూడా వెనక్కి చూసేటువంటి వారు. మనం ఎప్పుడైతే వెనక్కి చూస్తామో అప్పుడు ఏమైపోతాం, మనం పడిపోతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ముందుంచబడినటువంటి పందెపు రంగంలో మనం ఏం చేయాలంట అంటే ముందుకు చూస్తూ పరిగెత్తా ఉండాలంటే. ఎవరిని చూడాలంట, యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉండాలి. ఆ పక్కకు చూడకూడదు, ఈ పక్కకు చూడకూడదు, ఏ పక్కకు కూడా చూడకూడదు.
కదా. మనం అనేకసార్లు ఏం చేస్తూ ఉంటాం అంటే మనం పక్కకు చూస్తూ ఉంటాం, వెనక్కి చూస్తూ ఉంటాం, ఆడ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని చూస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర పోయి కలుస్తూ ఉంటాం, వెనకలకు పోయి వెనక చూస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా ఏం చేస్తుందంటే మన జీవితాల్లో మనల్ని వెనక్కి ఇంకా దేవునికి ఇంకా దూరంగా మనం తీసుకుపోయేటువంటివిగా ఉంటూ వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. మనం ఆయన్ని వెంబడించాలని అనుకుంటా ఉన్నాం. మనం ఆల్రెడీ నాగల మీద చేస్తూ వచ్చినాం కదా. ప్రతి దినము మనం ఏం చేయాలంటే మనం సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. ఎంత కష్టమైనప్పటికి కూడా, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనం ఆయన్ని ఆ విధంగా సిలువెత్తుకొని మనము ఆయన వెంబడించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు ఆయన ప్రతి దినము మనం ఆయన ఏం చేయాలి, ఆయన్ని ఆరాధించాలి. ఎంత ప్రేమ చూపించినాడు, ఎంత కృప చూపించినాడు, ఎంత కనికరం చూపిస్తూ వచ్చినాడు మన పట్ల. కాబట్టి అందుని బట్టి మనం ఆయన్ని ప్రతి దినము ఆరాధించేటువంటి వారంగా ఉండునట్లు ఆయన మనకు సాయం చేయను గాక. దేవుడి వాక్యం దీవించుగాక.